మొక్కజొన్న రైతులకు మద్దతు ధరను నేరుగా అందించేందుకు ఈ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశామని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. జిల్లా మార్కెట్ యార్డులో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. గతంలో మాదిరిగా ఏబీసీ గ్రేడ్లలో మక్కలను కొనుగోలు చేస్తే రైతులకు మేలు జరుగుతుందని డీసీఎంఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి సూచించారు. 1310 ఒకటే ధర తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. మరి బలహీనంగా పడినటువంటి మొక్కలకు ప్రభుత్వం తీసుకోవడానికి కొంత వెనక ముందుంది. ఎందుకంటే మేము కొనుగోలు చేసి మార్కెట్కి ఇస్తాం కాబట్టి, క్వాలిటీ కంట్రోల్ ఉంది కాబట్టి, రిజెక్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఏబీసీ గ్రేడ్ ఉన్నటువంటి మొక్కలు కూడా కొనుగోలు చేస్తే బాగుంటది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారన్న ఎమ్మెల్యే కమలాకర్ రైతుల అభివృద్ధి కోసం తెలంగాణ సర్కారు పలు సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. రాబోయే కాలంలో వ్యవసాయం మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్న ముఖ్యమంత్రి గారు రెగ్యులర్ గా కరెంట్ ఇస్తే రైతు సంతోషపడతారు కాబట్టి సో రాబోయే కాలంలో ఈ కరీంనగర్ లో దగ్గర 1200 హెక్టార్లలో మనం పండించేది రాబోయే కాలంలో 1500 కూడా మండలంలో ఎక్కువ అవకాశం ఉంది.